చేసిన లెక్క చేయకుండా తనకున్న చిత్రకళతో అద్భుతమైన పెయింటింగ్స్ వేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది. అంతేకాదు తనలాంటి ఎందరికో తన పరిధిలో సహాయాన్ని అందిస్తూ నేను సైతం అంటున్న ఇన్స్పిరేషనల్ విమెన్ నారా విజయలక్ష్మి గారిని తల్లిదండ్రుల కార్యక్రమం చేసిన తోబుట్టును అన్ని వేళలా కాపాడుతూ ప్రోత్సహిస్తున్న అన్నా వదినలు నారా ఆనంద్ అలాగే నారా శ్రవంతి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఈరోజు నాకు అవార్డు ఉంది, మన రవీంద్ర భారతిలో సేవా భారతి అవార్డు ఉంది. అది తీసుకోవడానికి నేను రవీంద్ర భారతికి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాను. మా ఇంటి నుండి నేను ఇలా రెడీ అయ్యాను. మామూలుగానే రెడీ అవుతాను, నాకు ఓవర్గా రెడీ అవ్వడం అట్లా ఇష్టం ఉండదు. నేను సింపుల్గా ఉండడమే నాకు ఎక్కువ నచ్చుతుంది. నేను ఇప్పుడు ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చినాం అనమాట. ట్యాంక్ బండ్, బుద్ధ విగ్రహం, మళ్ళీ సచివాలయం, అమరవీరుల స్తూపం, అంబేద్కర్ విగ్రహం, దాంతోపాటే బిర్లా మందిర్, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఈ ట్యాంక్ బండ్ దగ్గర రాగానే ఎంత మస్తు అనిపిస్తుంది నాకైతే. ఒక సైడ్ ఏమో చల్లటి వాతావరణం, ఒక సైడ్ ఏమో చెరువు అంటే హుస్సేన్ సాగరు, ట్యాంక్ బండ్, ఇట్లా ఈ సరౌండింగ్ ఏరియా చూస్తుంటే అయితే మస్తు మనసుకి ఆహ్లాదం అనిపిస్తుంటుంది. నేను ఎప్పుడు వచ్చినా ఈ ప్లేస్ను మాత్రం ఖచ్చితంగా షూట్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు ఇన్నిసార్లు వచ్చినా కానీ ఎప్పుడు దీని మీద అంత ఉన్న క్రేజ్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. ట్యాంక్ బండ్ కానీ సచివాలయం కానీ ఇవన్నీ చూస్తూ ఒకప్పుడు రాజుల కోటలా ఉన్నది కదా, ఇప్పుడు చూస్తుంటే మన సచివాలయం ప్రౌడ్ మూమెంట్. ఇది మన తెలంగాణ స్టేట్కే ఒక సచివాలయం ఒక రాజుల కోటలా ఉండడం అంటే. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ దగ్గర చాలామంది ప్రముఖులు, పోలీసులు అందరు కలిసి పూలమాలలు వేసి సత్కరించడం జరిగింది అంబేద్కర్ గారి విగ్రహానికి. ఈ విషయాన్ని ఈ ప్రోగ్రామ్ని నేను డైరెక్ట్గా కలర్గా ఇట్లా దారిలో వెళ్తూ చూడడం జరిగింది. ఇది మీకు షేర్ చేసుకుంటున్నాను. రవీంద్ర భారతికి అయితే వచ్చాను. ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి నేను వస్తున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే కర్రసాము, కత్తిసాము అనేది ఇక్కడ నేర్పిస్తూ ఉంటారు. ఈ ప్లేసెస్ మీకు చూపిస్తున్నాను. మన గోడలకు అన్నిటికి కూడా మన సాంప్రదాయమైన ముగ్గులు వేశారు. ఇగో రవీంద్ర భారతి, నాకు ఎంతో ఇష్టమైన రవీంద్ర భారతి, నన్ను ఒక స్థాయిలో నిలబెట్టిన రవీంద్ర భారతి. పక్కనే బిర్లా మందిర్ నాకు చాలా ఆహ్లాదాన్ని ఇచ్చే, ఏంటంటే మా సొంత తల్లి ఒడిలోకి వెళ్ళినట్టు అంత ఫీల్ ఉంటుంది నాకు ఈ రవీంద్ర భారతికి రావడం అంటే. నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను. నాకు కళల తల్లి అయిన ఆ సరస్వతి కటాక్ష ఉంటే తప్ప ఈ సరస్వతీదేవి ఒడిలోకి రాలేము. అలాంటి సరస్వతీదేవి నిలయమైన ఈ రవీంద్ర భారతి అంటే నాకు చాలా అంటే చాలా అభిమానం. నేను ఎన్నిసార్లు వచ్చినా ఇది నాకు ఎప్పటికీ చాలా ఇష్టమైన ప్లేస్ ఇది. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ కోసమని వచ్చానన్నమాట. సేవా భారతి అవార్డు తీసుకోవడానికి. అయితే దానికి సంబంధించి ఇది స్టేజ్ వెనకాల సైడ్ ఎలా ఉంటుందో ఈరోజు మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు పోస్టర్ కింద చూసుకోలేదు, ఇక్కడ అవార్డ్స్ ఉన్నాయి, మేము తీసుకోబోయే అవార్డ్స్. ఇదండి కర్టన్స్ పైకి లేపేవంట. నేను ఈరోజే చూసిన, ఫస్ట్ టైం, నాకు కూడా తెలీదు. ఇదేమో వెనకాల సైడ్ స్టేజ్ వెనకాల ఇలా ఉంటుందో ఈరోజు మీకు చూపిద్దామని వచ్చిన అనమాట. వెళ్తున్నా. ఇవన్నీ స్టేజ్ ఎలా పెట్టాలి, ఎలా చేయాలని చెప్పి దానికి సంబంధించిన మెటీరియల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇక్కడ నుంచి నేను లోపలికి, ఇక్కడ విఐపీలు అందరూ ఈ ఎంట్రన్స్ ద్వారా వస్తుంటారు. ఇక్కడ గోడలన్నీ ఇలా ఉన్నాయి. ఇక్కడ మేకప్ రూమ్ ఉంది, అంటే జనాలు ఇక్కడ రెడీ అవుతూ ఉంటారు, వాళ్ళని చూద్దామని వచ్చాను. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి డోర్ హలో, ఒకసారి డోర్ తీస్తారా, నేను లోపలికి రావచ్చా? వావ్, వీడైతే అమ్మవారి గెటప్లో చాలా అంటే చాలా బాగున్నారు. మీరేమవుతారు? వావ్, దేవతే వచ్చి మాకు డోర్ తీసినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ పాప రెడీ అవుతుంది. హాయ్ మా, ఎంత బాగున్నారు తెలుసా, ఒక్కొక్కరు ఒక దేవ స్వరూపాల్లో ఉన్నారు మీరు అసలు. నేనైతే వావ్, ఎవరు మీరు? కాళికాదేవియా? వావ్,
చాలా బాగున్నారు మీరు. ఎవ్రీవన్, ఈరోజు మా రవీంద్ర భారతిలో జరిగిన ప్రోగ్రాంలో ఎంతమంది కళాకారులు, ఎంత అంటే అసలు నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. మన కళలు కళాకారులను ఎప్పుడు మనం ప్రోత్సహించాలి. ఇలాంటి కళలని ప్రోత్సహిస్తేనే మనకు ఫర్దర్గా ఫ్యూచర్లో మన సంస్కృతి అనేది డెవలప్ అవుతుందని నా ఒపీనియన్. మీరు మాట్లాడండి మ్యామ్, మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ప్రోగ్రాంలో మీరు ఇంత పెద్ద మదర్ టాంగ్ అకాడమీ నుంచి ఈరోజు ప్రోగ్రామ్ చేశారు. ఒక సేవా భారత్ అని చెప్పేసి వరలక్ష్మి మేడం కూడా ఇక్కడ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఇక్కడ మదర్ టాంగ్ అకాడమీ పేరునేటి మధుమిత వాళ్ళ వాళ్ళ మదర్ ని నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. నిజంగా మ్యామ్, ఇట్లాంటి కళ వల్ల ఉంది. బాగా చేశారు పిల్లలంతా ఈరోజు, చాలా ఎంకరేజ్మెంట్ కూడా లభించింది. మీలాంటి వాళ్ళ ద్వారా కూడా ఇంకా ఇంకా డెవలప్ అవ్వాలి సొసైటీ. నేనైతే మన కళాకారులకే ఇంపార్టెన్స్ ఇస్తాను. నెక్స్ట్ జనరేషన్ కి ఇన్స్పిరేషన్ వచ్చేది. అవును మ్యామ్, మీరు చేసేది కూడా చాలా మంచి కష్టం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. కాళికామాత హైలైట్ ఉన్నావు తెలుసా. మినిస్టర్ ప్రౌడ్గా ఫీల్ అయినారు కదా, మినిస్టర్తో ఫోటో తీసుకున్నారు మీరందరూ. అగో చిన్న చిన్ని బుడ్డి ఆర్టిస్టులు ఉన్నారు. నిజమే మ్యామ్, అసలు ఎంత ముద్దుగా అనిపిస్తుంది నాకైతే. మ్యామ్, మీరు ఆన్లైన్ క్లాసెస్ చెప్తారా? అట్లయినా సరే వాళ్ళ హాయ్ అందరికీ. ఈరోజు ఇంకా రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇక్కడ దేవి దేవతల స్వరూపాల్లో వీళ్ళు చాలా అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. ఇప్పుడు మనం అది చూద్దాం. థ్యాంక్ యూ మ్యామ్. చేసిన లెక్క చేయకుండా తనకున్న చిత్రకళతో అద్భుతమైన పెయింటింగ్స్ వేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది. అంతేకాదు తన లాంటి ఎందరికో తన పరిధిలో సహాయాన్ని అందిస్తూ నేను సైతం అంటున్న ఇన్స్పిరేషనల్ విమెన్ నారా విజయలక్ష్మి గారిని తల్లిదండ్రుల కార్యక్రమం చేసిన తోబుట్టును అన్ని వేళలా కాపాడుతూ ప్రోత్సహిస్తున్న అన్నా వదినలు నారా ఆనంద్ అలాగే నారా శ్రవంతి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. హాయ్ ఎవ్రీవన్, ఇగో నా పక్కన ఉన్నది ఎవరో కాదు, సాక్షి న్యూస్ ఎడిటర్. నా గురించి ఎంత అంటే అంత బాగా రాసి నేను నా గురించి ఎంత బాగా ఉంటుందని చెప్పి నాకు మేడం గారు ఎంత బాగా రాశారనమాట. మేడం గారి మాటల్లో నేను నా గురించి ఏం మాట్లాడుతూ తెలుసుకుందాం. అయ్యో పెద్ద టాస్క్ ఇచ్చాను. రాయమంటే పుంకాలు రాస్తాను, కానీ మాట్లాడాలంటే నాకు వెంటనే రాదమ్మా. అయితే నేను ఈ మణి కోసం కూడా నా వృత్తిలో భాగంగా నేను ఎంపిక చేసుకునే బాగా ఈ అమ్మాయి గురించి అందరికీ తెలియచేయాలనుకొని, తన స్ఫూర్తితో మరికొంతమంది ముందుకు రావాలనుకొని నేను తన ఆర్టికల్ రాశాను. ఈరోజు ఈ అవార్డు సందర్భంగా నేను ఎవరైతే విజేతలుగా గుర్తించి ఆర్టికల్ రాశానో అలాంటి 3 అమ్మాయిలు ఉంటారు నాతో పాటు. వాళ్ళు కూడా వాళ్ళతో కలిసి నేను అవార్డు అందుకుంటే నాకైతే చాలా సంతోషంగా ఉంది. మా మేడంతో నేను తీసుకోవడం. థ్యాంక్ యూ. నేను జేడి నారాయణ గారి చేతుల మీదుగా మా అన్న వదినతో పాటు నేను కూడా అవార్డు అందుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా అన్నయ్య వదిన సహకారం వల్లనే ఇందాక వచ్చాను. అది చాలామందికి నేను చెప్పడం జరిగింది, కానీ ప్రత్యక్షంగా నాతో పాటు మా అన్న వదిన కూడా అవార్డు అందుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు కూడా మాకు తర్వాత కలవడం జరిగింది. చాలా ఇన్స్పైరింగ్ పర్సన్ తన విషయాల్లో నన్ను సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. నాకైతే అది చాలా అంటే చాలా సంతోషం ఇచ్చింది. మన కళాకారుల్ని ఇప్పుడు ప్రోత్సహించాలని చెప్పి వాళ్ళతో పాటు ఇలా ఫోటో దిగడం జరిగింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే నేను రవీంద్ర భారతికి నాకు విడదీయని అనుబంధం ఉంది. గత 5-6 సంవత్సరాలుగా ఇక్కడ నేను చాలా ప్రోగ్రామ్స్ చేశాను అండ్ అవార్డ్స్ అందుకున్నాను. ఈసారి వరలక్ష్మి గారి మేడం గారి ఆధ్వర్యంలో ఈ అవార్డు తీసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ జూపల్లి కృష్ణారావు మినిస్టర్ రావడము తన ద్వారా కొన్ని అప్రిషియేట్స్ అందుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ వరలక్ష్మి మ్యామ్ ఇట్లా సేవా ప్రోగ్రామ్ చేసి సొంతంగా ఇట్లా
ఇప్పుడు మేము రవీంద్ర భారతి నుంచి బయటకు వచ్చాము. అక్కడ ఫుడ్ అండ్ అరేంజ్మెంట్స్ అన్నారు, కానీ మా అన్నయ్య అయ్యప్ప దీక్షలో ఉండడం వల్ల మేము అక్కడ ఫుడ్ తీసుకోలేదు. మేము వదిన వాళ్ళు ఇక్కడ టెంపుల్కి వచ్చినారు, నేను కార్లో ఉన్నాను, వాళ్ళు దర్శనం చేసుకోవడానికి వెళ్ళారనమాట. నేను కార్లో ఉన్నాను. ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఇబ్బందికరంగా ఉంటుంది, అంటే మనకు పరిస్థితులు అన్ని సందర్భాల్లో అనుకూలంగా ఉండవు, అట్లా అనమాట. ఇప్పుడు నేను నెక్స్ట్ మా ఇంటికి వెళ్తున్నాం. ఆ తర్వాత ఇలా మా ఇంటికి రిటర్న్ అవ్వడం జరిగింది. మళ్ళీ సచివాలయం దగ్గరికే వచ్చినాను, ఎందుకంటే నేను చెప్పాను కదా నాకు సచివాలయం అంటే చాలా ఇష్టం. అండ్ నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. కొన్ని వందల మంది అవార్డుకి అప్లై చేసుకుంటే అందులో నేను సెలెక్ట్ అవ్వడం, అంతమంది పెద్దల సమక్షంలో అవార్డు అందుకోవడం, నాతో పాటు మా అన్న వదినకు కూడా అవార్డు దక్కడం అనేది చాలా నాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఏంటంటే మనకు ఎప్పుడే కానీ సపోర్ట్ ఇచ్చే వాళ్ళని మనం ఎప్పుడూ మర్చిపోవద్దు. మనతో పాటు మనల్ని గుర్తించే మనకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళని కూడా గుర్తించిన ఇలాంటి సంస్థలను మనం ఎప్పుడూ ఆదరించాలి. అందుకనే నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను ఈవెంట్ సొసైటీ వాళ్ళకి. అండ్ నా వీడియో ఇంతవరకు చూసి ఆదరిస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా వీడియోస్ ఇలాగే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. మీ అమూల్యమైన కామెంట్స్ నాకు చాలా అవసరం, ఎందుకంటే ఒక డిజబుల్ పర్సన్ అనే వ్యక్తి తన జీవితంలో స్ట్రగుల్స్ అన్నీ ఎదుర్కొని లైఫ్లో ఇట్లా సెటిల్ అవుతుందంటే దానికి వెనకాల ఎంత కష్టమై ఉంటుందో కూడా అర్థం చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వాలని, మీ సపోర్ట్ నాకు అంతే, నేను ఇంకా ముందు చాలా చేయగలనని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.